ప్రజా టెలివిజన్ న్యూస్ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ రోజు ముఖ్యాంశాలు. మినిస్టర్ క్వార్టర్స్ లో స్పీకర్ కు మరియు మంత్రులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్టాండ్లలో రాఖీ పండుగ రద్దీ. ఢిల్లీలో భారీ వర్షాలు, 100కు పైగా విమాన సర్వీసులు ఆలస్యం. యాదాద్రి జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు. కేటీఆర్ కు రాఖీ కట్టిన లగర్చెల మహిళలు. ఇక వివరాలకు వెళ్తే, ప్రభుత్వం మా భూములు గుంజుకొని మా భర్తను జైలుకు పంపి అన్ని వైపుల దాడులు చేస్తుంటే కేటీఆర్ అన్నలెక్క నిలబడ్డాడు. నిండు గర్భిణిగా ఉన్న నా యొక్క క్షేమాలను చూసుకున్నాడు. నా బిడ్డకు మేనమామ లెక్క భూమి నాయక్ అని పేరు పెట్టిండు. కేటీఆర్ నాకు దేవుడిచ్చిన వరం అన్న అని తెలిపిన లగర్చెల ఆడబిడ్డ జ్యోతి. రాష్ట్రంలో ఆపదలో ఉన్న ఆడబిడ్డలు అందరికీ కేటీఆర్ ఒక అన్నగా నిలబడుతున్నాడని తెలిపిన గిరిజన సోదరిమణులు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొడంగల్ నుండి వచ్చిన గిరిజన సోదరిమణులు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు తమకు ఒక అన్నలా అండగా నిలిచిన ఈ కేటీఆర్ కు రాఖీ కట్టమని వారు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈసీకి 5 ప్రశ్నలు సంధించారు. ప్రతిపక్షాలకు డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు? ఓటర్ల జాబితాను ఎందుకు తారుమారు చేశారు? ఈసీఐ ఇప్పుడు బీజేపీ ఏజెంట్గా మారిందా? స్పష్టంగా చెప్పండి. సీసీటీవీ ఫుటేజ్లు ఎవరు చెప్తే నాశనం అవుతున్నాయి? ప్రతిపక్ష నాయకులను ఎందుకు బెదిరిస్తున్నారు? దేశానికి ఈసీ సమాధానం చెప్పి తీరాలి. భారతదేశ ప్రజాస్వామ్యం అమూల్యమైందని తెలిపారు. So these 5 questions. Number 1, why are you not giving voter lists in digital machine readable format to the people of India? Number 2, why are you destroying video evidence? Number 3, why is ECI committing massive fraud in the voter lists? Number 4, why is ECI threatening opposition instead of answering our questions? And finally, why is ECI behaving like an agent of the BJP? चुनाव आयोग हिसाब दो, बीजेपी और चुनाव आयोग जवाब दो, बीजेपी और चुनाव आयोग हिसाब दो, प्रजातंत्र जिंदाबाद, संविधान बचाओ, संविधान बचाओ, संविधान बचाओ। గుంటూరు జిల్లా జైలు నుండి విడుదలైన వైసీపీ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్. తప్పకోండి తప్పకోండి తప్పకోండి. మీడియా పాయింట్ ఉంది. కెమెరా తప్ప రండి రండి. ఆగండి ఆగండి ఆగండి.
డిసెంబర్లోపు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఒక బచ్చగాన్వి. మోడీని దింపడం నీ తరం కాదు. నీ అవినీతి చిట్టా అంతా మా అధిష్టానానికి చేరిందని, నీ పదవి పోతుందని మీ సొంత ఎమ్మెల్యేలే చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ రోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని, ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా? ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు, రాహుల్ గాంధీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైతుంది? ఒక బచ్చా నాయకుడు నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను. డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం. కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి. నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది. నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం. కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినాయి. చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల వలిగొండ రోడ్లో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి తెగిన చెరువు. దీంతో ఈదులవాగు పొంగి ప్రవహించడంతో కొట్టుకుపోయిన కారు సురక్షితంగా బయటపడ్డ 4 ప్రయాణికులు. ఒక తాడు సాయంతో వారిని కాపాడిన స్థానికులు. అటుకి ఆడ పట్టుకోకుంటే సగం అవ్వు ఎటు కాకుండా మధ్యలో వచ్చింది. అది కంప చెట్టు వల్లనే బతికినాం అందరం. ఆ కంప చెట్టే ఆడ చాలా లోతుంది బావా. గిట్టు వచ్చి గిట్టు ఉరికినాం. సైదులు బాబు అటుకెళ్ళి అటు ఉరికిండు. సైదులు బాబు అటు ఉరికి ఆడ పట్టుకోకుంటే సగం అవ్వు ఎటు కాకుండా మధ్యలో వచ్చింది. అది కంప చెట్టు వల్లనే బతికినాం అందరం. ఆ కంప చెట్టే అమరావతిలో చాకచక్యంగా జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసెస్ బిల్డింగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాల, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలు, హైకోర్టు జడ్జిల భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ బిల్డింగ్స్ ఇవి బంగ్లాల వాళ్ళకి. బ్రిక్స్ లోడ్ అవుతూ వచ్చింది. అవి వాళ్ళు దించుతున్నారు ఇక్కడ. ఇదంతా మొత్తం గవర్నమెంట్ ఏరియా అన్నమాట. చూడ ఎంతమంది వర్కర్స్ చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ఏదో ఒక వర్క్. ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్ పెయింటింగ్ వర్క్స్, ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ ఎదురుకునే బిల్డింగ్స్. ఇది వచ్చి జడ్జి బంగ్లాలు అనమాట. హైకోర్టుకి వెళ్లే దారిలో ఉన్నాయి ఇవి. ఈ ఆల్మోస్ట్ కూడా ఇవి కంప్లీట్ గా వస్తున్నాయి కొన్ని బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయినాయి. వాళ్ళు ప్లాస్టింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది వర్కర్స్ ఉన్నారు చూడండి. దాని వెనక కనిపిస్తున్న బిల్డింగ్ మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లో ఎంజీబీఎస్, జేబీఎస్లు బస్సుల కోసం ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతుంది. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సులు 50% ఛార్జీలు పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. విజయవాడలోనూ ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది.
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుండపోతలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో 100కు పైగా విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలు అడ్వైజరీ విడుదల చేశాయి. దేశంలోనే అత్యంత పొడవైన రుద్రస్ట్ర గూడ్స్ రైలు ఆగస్టు 7న పట్టాలపై పరుగులు తీసింది. 354 వ్యాగన్లు గల ఈ రైలు పొడవు దాదాపు 4.5 కిలోమీటర్లు. ఇది గంజ్ కవాజా రైల్వే స్టేషన్ నుంచి గర్ఫా రూట్ స్టేషన్ వరకు మొత్తంగా 200 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లోనే చేరుకుంటుంది. ఇది సగటున గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో షేర్ చేశారు. గోదావరిఖనిలో కార్లు కుదువ పెట్టుకుని మోసాలకు బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్ చేశారు. నిందితుని పట్టుకుని విచారించి నిందితుడు ఎవరి వద్ద కార్లు కుదపెట్టాడో వారి వద్ద నుండి 4 కార్లు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుడు గోదావరిఖని ఎల్బీ నగర్ కు చెందిన మారేపల్లి ప్రణయ్ భాస్కర్, జూపాక పుష్పలత, సప్తగిరి కాలనీకి చెందిన వనం శ్రీనివాస్. వీరిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ఎం రమేష్ మరియు 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. నిందితుని పట్టుకుని కార్లు స్వాధీనం చేసుకోవడం కోసం కృషి చేసిన
హెడ్ కానిస్టేబుల్స్ రమేష్, సదానందం, కానిస్టేబుల్ మధుకర్, రమేష్లను ఏసీపీ అభినందించారు. గోదావరికి చెందిన బోడ తిరుపతి అనే ఒక వ్యక్తి తన గల కారును తనకు తెలిసిన మారుపల్లి ప్రణయ్ భాస్కర్ అనే అతను వేరే చోట దాన్ని కిరాయికి వచ్చి చేయిస్తానని చెప్పేసి అంటే తనకి డబ్బులు ఇవ్వడం జరిగింది. కారు ఇచ్చేస్తే ప్రణయ్ భాస్కర్ ఏం చేశాడంటే ఈ కారు తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం ముగించుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కారుని తీసుకొచ్చి ఇతను తన సొంతానికి వేరే వాళ్ళ దగ్గర కుదబెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసిండు. నాకు డబ్బులు ఇవ్వట్లేదు, కారు ఇవ్వట్లేదు అనే దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. గోదావరి వంటం ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ అనే అతను బోడ తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా 3-4 దగ్గర ఇదే విధంగా కార్లు మీకు రెంట్కు పెట్టిస్తానని చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెంట్కు పెట్టి ఒక 2-3 నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి ఈయన సొంతానికి వాడుకోవడం, లేదంటే సొంతం వేరే వాళ్ళ దగ్గర వాటిని కూడబెట్టి ఆ డబ్బులు ఈయన వాడుకొని మోసం చేసే క్రమం లోపల ఈ మోసం బయటపడింది. ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన ఇద్దరు పుష్పలత, శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తేలింది. ఈ ప్రణయ్ భాస్కర్ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 4 కార్లు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరి ప్రాంత ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే తెలిసిన వారు అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది, వెహికల్స్ కుదోబెట్టి డబ్బులు కావాలంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా, వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు. ఎంత తెలిసిన వారు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ లేకుండా మరే ఇతర తాకట్టు పెట్టే క్రమం లోపల ఎలాంటి ఆశలకు, ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవద్దు. ఏదైనా ఉంటే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతాం. ఈ సందర్భంగా గోదావరి ప్రాంత ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే తెలిసిన వారు అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది, వెహికల్స్ కుదోబెట్టి డబ్బులు కావాలంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా, వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు. ఎంత తెలిసిన వారు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ లేకుండా మరే ఇతర తాకట్టు పెట్టే క్రమం లోపల ఎలాంటి ఆశలకు, ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవద్దు. ఏదైనా ఉంటే పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతాం. రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మహానగరంలోని అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో జంధ్యాధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలి కులస్తులు ప్రతి ఏటా వారి తమ ఆచార కట్టుబాట్లు, సాంప్రదాయాల ప్రకారం నూలు పుట్టిన రోజును పవిత్ర దినంగా భావించి నేడు జంధ్యాలను ధరించి వారి కుల ప్రతిష్టను చాటుకున్నారు. పద్మశాలి కుల బంధువులు అందరూ దరికి చేరి స్థానికంగా ఉన్న శివనగర్లోని మార్కండేయ దేవాలయంలో ఒకరినొకరు జంధ్యాధారణ చేపట్టి అనంతరం ఒకరికొకరు రాఖీ కట్టుకొని రాఖీ పండుగ జరుపుకున్నారు. అనంతరం మార్కండేయ స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. గాయత్రి మంత్రం ఎవరికైనా వచ్చా? సరే, మనసులో 11 సార్లు నేను కాలు తాకుండా ఈ ఏలు
అన్నీ పడుకొని కూర్చోబో సార్, అన్నీ పడుకొని కూర్చోబో అక్కడ. కలిసి ఆ పాతది కిందికి నించాలి. చెప్పాలా చిన్న ఈరోజు పద్మశాలి బిడ్డలందరూ కూడా నూలు పుట్టిన రోజుగా భావించి జంధ్యాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో శివనగర్ ప్రాంతానికి సంబంధించిన మార్కండేయ ఆలయంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో కుల బాంధవులందరూ కూడా ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు ఉత్సవాలు ఒకటే దినం రావడం మనం ప్రాశస్త్యంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా కుల బాంధవులందరూ కూడా ఐక్యతతో ఒక సంవత్సరానికి ఒకరోజు ఆలయానికి, మార్కండేయుని ఆలయానికి తప్పకుండా రావాల్సిందిగా ఆ విధంగా తీర్చిదిద్దుటకు ఇవాళ అంకురార్పణ చేయడం జరిగింది. అండర్ రైల్వే గేట్ ప్రాంతం వాసులందరూ కూడా 12 డివిజన్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రాంతంలో మార్కండేయుని ఆలయం సమీపంలో అందరూ కూడా జంధ్యాధరణ చేసుకునే అవకాశం కలిగింది. ప్రతిసారి కూడా ఇది కొనసాగుతుంది. పొద్దున రోజు ప్రతి పండగ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరో విషయం ఏంటంటే రేపటి రోజున కీలావరంగల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరం కూడా ఇక్కడ మన ప్రాంతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్వహించుటకు అందరూ సమీకరించి అందరి ఆలోచన విధానం ఆధారంగా అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు కట్టుబడి నిలబడదామని చెప్పి పద్మశాలిల ఐక్యత చాటుదామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీ రాఘవేంద్రుడికి టీటీడీ పట్టు వస్త్రాల సమర్పణ. దక్షిణ భారతదేశంలో 2వ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం. శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్త ఆరాధన మహోత్సవాల సందర్భంగా శనివారం టీటీడీ ఎంఈఓ రామకృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పవిత్రమైన శ్రీవారి వస్త్రాన్ని తీసుకుని వచ్చారు. శ్రీమఠం అధికారులు ఎంఎంఓ మాధవశెట్టి, మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు మరియు పండితులు వారికి శ్రీమఠం మహాద్వారం వద్ద సాంప్రదాయ పద్ధతిలో స్వాగతించారు. వారు మధ్వ కారిడార్ ద్వారా శ్రీమఠానికి చేరుకున్నారు. ముందుగా శ్రీ మంచాలమ్మకు చీర సమర్పించిన తర్వాత టీటీడీ ఎంఈఓ రామకృష్ణ శ్రీవారి వస్త్రాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులకు అందజేయగా వారు మూల బృందావానికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపల్లి నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమదారులు దర్జాగా ద్వారకా తిరుమల మండలం కొత్తపల్లి గ్రామాల్లో ఒక ఇంట్లో సుమారు 3 టన్నుల 750 కేజీల పీడీఎస్ రైస్ ఉన్నట్లు సమాచారం అందుకున్న ద్వారకా తిరుమల రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమదారులు దర్జాగా కొత్తపల్లిలో ఒక ఇంట్లో
ఒక ఇంట్లో సుమారు 5 టన్నుల పీడీఎస్ రైసు మాటూరు దుర్గారావు నిల్వ చేసి రైస్గా గుర్తించి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ మాఫియాలు గ్రామీణ ప్రాంతాలలో లబ్ధిదారుల నుంచి 10 నుంచి 12కు కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని సమీపంలోని సీక్రెట్ ప్రాంతాల్లో ఖాళీగా ఉంటున్న నివాసాలకు అద్దెకు తీసుకొని నిల్వ చేసి రాత్రి సమయంలో అక్రమంగా తరలిస్తున్నారు. చుట్టుపక్కల వారు సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా తిరుమల మండలం చికొత్తపల్లి గ్రామానికి చేరుకొని నిల్వ చేసిన రైస్ను స్వాధీనం చేసుకున్నారు. 5, 6, 7, 8, 9, 10 వచ్చింది. అదొక సైజ్ తప్పిపోయినా 11 పోయింది. చూడండి ఒక అడుగు 125 బస్తాలు అయ్యి 25 సార్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.